నిర్మల్ జిల్లా బాసరలో శరన్నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చారు. చతుషష్ఠి పూజలు నిర్వహించి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ధర్మాబాద్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుగుతోంది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో 3 ఇండిగో విమానాలు దారి మళ్లించారు. కోల్కతా, ముంబై, పూణే నుండి హైదరాబాద్కి రావాల్సిన విమానాలను అధికారులు శంషాబాద్కు బదులుగా విజయవాడకు మళ్లించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే మరిన్ని విమానాల దారి మళ్లింపు ఉండే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని శారదానగర్లో పెద్ద ఎత్తున పోలీసులు కర్టన్ సెర్చ్ నిర్వహించారు. ముధోల్ సర్కిల్ ఎస్పీ ఆదేశాల మేరకు బాసర, తానూర్, ముధోల్, లోకేశ్వరం పోలీసులు 45 మందితో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ తనిఖీలలో 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి పడమట రాజగోపాలం సమీపంలో ఉన్న కొన్ని దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం కరెంటు షార్ట్ సర్క్యూట్ అని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామం సమీపంలోని ఒంగోలు నంద్యాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు బైక్పై ప్రయాణిస్తున్న 2 యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వారు విజయవాడలో చదువుతున్న మచ్చ బ్రహ్మయ్య, బండమూడి విష్ణు అని గుర్తించారు. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై, పూణే, కోల్కతా నుంచి రానున్న ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. వాతావరణం మరింత ప్రభావితం అయితే మరిన్ని విమానాలకు కూడా దారి మళ్లించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని నోదా హాస్పిటల్ గర్భసంచి ఆపరేషన్ చేసిన మహిళకు తీవ్ర అనారోగ్యం ఏర్పడింది. బాధితురాలు రాయపర్తి మండలం పెరికేడు తండాకు చెందిన అనితగా గుర్తించారు. ఆపరేషన్ డాక్టర్ రమణామూర్తి చేశాడని కుటుంబ సభ్యులు తెలిసినప్పటికీ వాస్తవానికి ఆపరేషన్ డాక్టర్ సురేందర్ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఈ విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ హాస్పిటల్ వైపు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బతుకమ్మ పండుగ ప్రజల పర్యావరణంలో మమేకమై పండుగ అని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 2వ రోజు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిపారు. అధికారులు, విద్యార్థులు పాల్గొని తెలంగాణ సాంస్కృతిక కళాకారుల పాటలతో బతుకమ్మ నృత్యాలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో కీలక ప్రకటనలు చేశారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వం అరాచకాలను విమర్శిస్తూ నేర ప్రవృత్తి ఉన్న రాజకీయ నేతలు ముసుగులో తొలగించి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని తెలిపారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య తనకు నోటీసులు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో గట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైలు ఆపి ప్రయాణికులు, సరుకులను పరిశీలించారు. చల్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, గట్కేసర్ పోలీసులు కలిసి సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం కేంద్రంలోని జానకమ్మ చెరువు గత 5 సంవత్సరాలుగా ఎండిపోయింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువు నిండి అలుగులు పోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి నిల్వ పంటల వృద్ధికి సహాయపడుతుందని రైతులు ఆశిస్తున్నారు. సంగారెడ్డిలో భారీగా కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ వరద నీరు చేరడంతో కూరగాయల దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ నిల్వ చేసిన కూరగాయలు తడిసి ముద్దయ్యాయి. దీంతో చిన్న వ్యాపారులకు వేల రూపాయల మేరకు నష్టం జరిగింది. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మొదటి దశ రైలును ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయనుంది. 13,000 కోట్ల రుణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుని 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక రెండో దశ పూర్తి కోసం కేంద్రానికి డిపిఆర్ పంపినా ఎల్ఎన్టీ రెండో దశలో భాగస్వామ్యానికి అంగీకరించకపోవడం మొదటి దశను ప్రభుత్వం స్వీకరించనుంది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నెపల్లిలో దారుణం జరిగింది. నల్లబోతుల బాల వెంకటయ్యను అదే గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ కర్రతో తలపై బలంగా దాడి చేసి హతమార్చాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ట్రంప్ షరీఫ్ను గొప్ప నేతగా ప్రశంసించగా భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అయితే చర్చించిన అంశాలు వెల్లడించలేదు.